హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు కొన్ని డిఫరెంట్ డిజైన్ బ్లౌజెస్ చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది శారీలో వచ్చిన బ్లౌజే అండి. ఇలా డిజైన్ చేశాను. ఈ చుట్టూరా ఇవి క్రీమ్ కలర్ ఈ క్లాత్ వేసాను కదా, శారీ ఈ కలర్ ఉంది, దీనికి డిజైన్ వచ్చింది. అందుకనే దీనికి ఇలా డిజైన్ చేసి చిన్న చిన్న పూసలు ఇలా ఇచ్చేసి చిన్నగా లేసిచ్చి ఇలా డిజైన్ చేశాను. రౌండ్ నెక్నే కానీ ఇలా డిజైన్ చేసేస్తున్నాను. చూడండి, ట్రై చేయండి. ఇది పోచంపల్లి టైప్ కొంచెం డిజైన్గా ఉంది కదా, దీనికి సింపుల్గా ఇలా పైపింగ్ ఇచ్చేసి దీనికి ఇలా పెద్దగా బాగా ఇచ్చేసి ఇలా ఇచ్చేసాము. చూడండి, కొంచెం డిజైన్గా కనబడుతుంది అనేసి ఇలా డిజైన్ చేసాము. దీన్ని ముందుకి ప్రిన్స్ కట్, ఈ నెక్కి చిన్నగా పైపింగ్ ఇచ్చేసాము. ఎల్బో హ్యాండ్స్కి కూడా ఇలా మనం పైపింగ్ నెక్కి ఇచ్చినప్పుడు తప్పకుండా హ్యాండ్స్కి కూడా ఇచ్చుకోవాలండి, అలా అయినప్పుడే బాగుంటుంది. ఇది షార్ట్ అయిండే కానీ చిన్నగా సింగిల్ లేయర్ హ్యాండ్ లాగా ఇచ్చేసామండి. చూడండి, చిన్నగా ఇటు చివరికి సన్నగా పీకో వేయడం వల్ల ఇది ఎంత నీట్గా ఉంది చూడండి. ప్రతి ఒక్క హ్యాండ్ మనం లేయర్ పెట్టినప్పుడు డ్రెస్కే కానీ బ్లౌజ్కే కానీ తప్పకుండా పీకో వేసుకోవాలి. దీనికి చివరికి ఇలా పైపింగ్ చేసేసాము. ఈ నెక్ ఇలా చూడండి, చిన్న డోరీస్. ఇది పట్టు చీరదండి బ్లౌజు. ఏ డిజైన్ లేకుండా సింపుల్గా పెట్టమంటే ఇలా బిగ్ బార్డర్ని తీసి ఇలా హ్యాండ్కి మొత్తం ఎల్బో వరకు హ్యాండ్ వచ్చేసింది బార్డర్. ఈ షార్ట్ బార్డర్ ఉంటుంది కదా, దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా చిన్నగా ఇలా డిజైన్ చేశాను. ఈ హ్యాండ్కి చిన్న పఫ్ ఇచ్చాను. ఇలా డోర్, ఇది శారీ ఈ కలర్ ఉంది అందుకనే ఇలా దీన్ని పేరప్ చేసేసి లాస్ట్కి ఇలా సిల్క్ థ్రెడ్ని యూజ్ చేసి ఇలా డిజైన్ చేసేసాను. ఇది మొత్తం చిన్న మిర్రర్స్ వచ్చాయి. ఈ బ్లౌజ్ రావడమే ఇలా వచ్చింది. ఇది లుక్ బాగుంది అనేసి ఫినిషింగ్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉందో మీకు చూపిద్దామని చేస్తున్నాను. ఈ బ్లౌజ్ ఓన్లీ రౌండ్ నెక్ పెట్టేసి ఇలా షార్ట్ అయిన పెట్టేసాము. చూడండి, ఇలా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.